ఎవ్రీవన్, మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐఎమ్ యోజిత డెంటిస్ట్. ఈరోజు వీడియోలో ఇలా డ్యామేజ్డ్ టీత్ ఇలా కాన్ఫిడెంట్ స్మైల్ కింద ఎలా చేంజ్ చేసామో చెప్పబోతున్నా. వచ్చేయండి. చాలా కాలం నుంచి పుచ్చుపళ్ళు కదిలేవి పెయిన్తో చాలా సఫర్ అవుతున్న 64-year-old పేషెంట్ మన దగ్గరికి వచ్చారు. ఫస్ట్ ఆవిడకి టోటల్ టీత్ చెక్ చేసాము, ఎక్స్రేస్ తీసి బోన్ కండిషన్స్ చెక్ చేసి, సో అన్ఫార్చునేట్లీ లాస్ట్కి ఏ టీత్ కూడా దాంట్లో సేవ్ చేయలేం అనే ఒక కంక్లూషన్కి వచ్చాం. డ్యామేజ్ అయిన టీత్ని పెయిన్ లేకుండా ఎల్ఏ ఇచ్చి పాడైన పళ్ళు అన్నీ తీసేసాం. నెక్స్ట్ ఒక 10 days తర్వాత ఫాలో అప్ హీలింగ్ ఎలా ఉంది అని చూడడానికి చెక్ చేసాం. బట్ ఇంకొంచెం హీలింగ్ అవ్వాలి అని ఇంకొక 10 days హీలింగ్ పీరియడ్కి టైం ఇచ్చాం. థర్డ్ స్టెప్, హీలింగ్ అయిన 10 days తర్వాత ఇంప్రెషన్ తీసుకున్నాం అండ్ ఒక 2 days గ్యాప్ ఇచ్చి ఫైనల్ ఇంప్రెషన్ మళ్ళీ తీసుకున్నాం. సో ఫోర్త్ స్టెప్ వచ్చేసి అప్పర్ అండ్ లోవర్ జా మధ్య ప్రాపర్ హైట్ అండ్ బైట్ రిలేషన్ చెక్ చేసాం. చాలా ఇంపార్టెంట్ ఫర్ న్యాచురల్ లుక్, కంఫర్ట్ అండ్ స్పీచ్ కోసం. ఫిఫ్త్ స్టెప్, ల్యాబ్లో టీత్ అరేంజ్ చేసి ట్రయల్ డెంచర్ ఇచ్చాం. సో స్మైల్, స్పీచ్ అండ్ బైట్ చెక్ చేసాం. సో ఇక్కడ ఆవిడకి కొంచెం చిన్న టీత్ కావాలి అని అడిగారు. సో మళ్ళీ ల్యాబ్లో టీత్ని కొంచెం ట్రిమ్ చేసి చిన్నవి చేసి మళ్ళీ ఈసారి ఆవిడకి డెంచర్ ట్రయల్ ఇచ్చాం. ఈసారి ఆవిడ చాలా సాటిస్ఫై అయిన తర్వాత ఫైనల్ అప్రూవల్ తీసుకున్నాం ఆవిడ దగ్గర నుంచి. సిక్స్త్ స్టెప్, ఫైనల్లీ సీడీ డెలివర్ చేసాం. ఫిట్, కంఫర్ట్ అండ్ బైట్ చెక్ చేసి మైనర్ అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేసాం. సో సీడీ ఎలా యూస్ చేయాలి, ఎలా సీడీని క్లీన్ చేసుకోవాలి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో 1 week తర్వాత ఆవిడ స్మైల్ చేయగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏ ఫుడ్ అయినా సరే ఈజీగా తినగలుగుతున్నారు. సో ఇది ఒక 64-year-old పేషెంట్ స్మైల్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ. సో దీని గురించి మరిన్ని డీటెయిల్స్ కావాలి అంటే DM చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.